ఈడీ విచారణకు హాజరయ్యారు హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్. గతంలో ఉప్పల్ పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. 2020 నుంచి 2023 మధ్యలో హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. 3.8 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు కంప్లైంట్స్ వచ్చాయి. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే వ్యవహారంలో ముందస్తు బెయిల్ పొందారు అజారుద్దీన్. తాజాగా అజారుద్దీన్కు నోటీసులు జారీ చేయడంతో ఈడీ ముందు హాజరయ్యారు. తనపై కావాలనే తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపించారు అజారుద్దీన్. కోట్ల రూపాయల స్కామ్ కూడా మీ మీద జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటి? అందరూ తీసుకుందాం, అందరూ నీట్గా తీసుకుందాం వెనకాల. ఏసీబీ ఇవన్నీ కూడా మీ మీద అంటే రైట్స్ కూడా కోట్ల రూపాయల స్కామ్ కూడా మీ మీద జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటి?